6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఒకటి ప్రార్థన చేయుట, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 2 ప్రేమించుట. ఇవి రక్షణ పొందిన మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మన బాధ్యతలు చెప్పాడు. 2 కళ్ళు ఉన్నాయి కదా, పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఉన్నాయి. ఈ 2 చక్కని అనుభవాలు మనం నేర్చుకోవాలి. యెరూషలేమా యెరూషలేమా అని చెప్తూ క్షేమము, యెరూషలేము క్షేమంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? యెరూషలేము క్షేమంగా ఉంటేనే ప్రపంచ క్షేమం. అందరు చెప్పండి కదా. యెరూషలేములో ఏ అలజడి మొదలైనా ప్రపంచం కంపిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా 850 కోట్ల మంది జనాభా, కేవలం 90 లక్షల మందే, 90 కోటి మంది కూడా లేరు. ఒకవేళ కోటి మంది అనుకుంటే ఈ 850 కోట్ల మంది జనాభా కోటి మంది వైపు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? వారు దేవుని ప్రజలు. నిబంధన దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ కుమారుడైన ఇస్సాకుతో నిత్య నిబంధన అన్నాడు. నిత్య నిబంధన. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమమే ప్రపంచ దేశాల క్షేమం. అందుకే మనం యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు తన సింహాసనాన్ని స్థాపించిన స్థలం అది. సియోను పర్వతం మీద నీతి కలిగిన ఈ రాజు ఎవరు? గుమ్మముల్లో వెళ్తున్నాడు ఈ రాజు ఎవరు? ఆయన శూరుడైన యెహోవా అంటున్నాడు. అది ఆయనది. క్షేమంగా ఉండాలి. అందుకే మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? రోజు చేయండి. ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో యెరూషలేము సంఘానికి గుర్తుగా ఉంది. సంఘము కొరకు ప్రార్థన చేయాలి మనం. సంఘం చివరి దినాల్లోకి వచ్చేసాం. దాటి 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 అంత్య దినాల్లోకి వచ్చాం. పౌలు గారు తిమోతితో చెప్పాడు, తిమోతి అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామని. కాబట్టి మనం యెరూషలేము కొరకు అనగా యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. కానీ సంఘము కొరకు, యెరూషలేముకు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అర్థంలో సంఘము కొరకు ప్రార్థన చేయాలి. 2 యెరూషలేము నిన్ను ప్రేమించువారు యెరూషలేమును ప్రేమించాలి వాళ్ళు కదా. ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? యూదులను ప్రేమించాలి. ఇంకా అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు, ఆ ముసుగులోనే ఉన్నారు ఇంకా వాళ్ళు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమిస్తున్నామా మనం? దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎందుకు? యెరూషలేమును ప్రేమించాడు ఆయన. మందిరాన్ని ప్రేమించాడు, సియోనును ప్రేమించాడు. దేవుని నివాస స్థలము, దేవుడు కోరుకున్న స్థలం, శాంతిని స్థాపించిన తనం, సమాధానమునకు నిలయమైన పట్టణం యెరూషలేము. ప్రేమిస్తున్నారా? యెరూషలేమా నిన్ను ప్రేమించువారు యెరూషలేమును అందరూ ద్వేషించేవాళ్ళే. చెప్పానే, 12 మంది రాజులు ఇస్మాయేలీలు, 10 మంది అబ్రహాము, కెతురా సంతానం 6, మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చి ఒక 4, మొత్తం 10. 12, 10, 22 అరబ్బు రాజ్యాలు ఒక్క రాజ్యాన్ని ఆటం బాంబేసి నాశనం చేయడానికి వారి వల్ల కాదు కూడా. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీలు అనగా యెరూషలేము, ఇశ్రాయేలీల రాజ్యం దేవుని కనుపాప వలె కాపాడుతున్నాడు కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు దేని మీద ఉన్నాయి? ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకడు. అంతే అండి. అది దేవుని పట్టణం. దేవుడు ప్రేమించేదాన్ని మనం ప్రేమించాలి, దేవుడు ద్వేషించేదాన్ని ద్వేషించాలి. ప్రపంచంలో చాలా దేశాలు యూదులను ద్వేషిస్తారు, మనం ప్రేమిస్తున్నాం. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు నిబంధన ప్రజలు. దేవుడు కోరుకున్నాడు, వాళ్ళలో నుండి వచ్చాడు కదా. పౌలు గారు యూదుల గురించి చెప్తూ, యూదుల గొప్పతనం ఏమిటి అని చెప్తూ, లేఖనములు వారివి, ప్రవక్తలు వారు, నేను వాళ్ళోడినే అని అంటున్నాడు. శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టాను. రక్షణ యూదుల్లో నుండే, మరి యేసయ్య వాళ్ళలో నుంచే కదా వచ్చాడు. అందుకే మనం యెరూషలేమును ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? ఆత్మీయ అర్థంలో యెరూషలేము సంఘానికి గుర్తుగా ఉంది. సంఘమును ప్రేమిస్తున్నామా మనం? ఈ 2 చక్కని అనుభవాలు నేర్చుకుందాం. యెరూషలేము క్షేమం మన క్షేమం,
యెరూషలేమును ప్రేమించుట మన వర్ధిల్లడం. సంఘమును ప్రేమిస్తే వర్ధిల్లుతాం కదా, అన్నిటినీ ప్రేమిస్తాం కదా, వేటేటినో ప్రేమిస్తాం కానీ సంఘాన్ని ప్రేమించాం. ప్రేమించే చోటుకి ముందు వెళ్తాం, ప్రేమించే చోటు సమయం గడుపుతాం, ప్రేమిస్తే మనం శ్రేష్టమైంది అక్కడే ఇస్తాం. మరి సంఘానికి అలా చేస్తున్నారు అందరు. కాబట్టి ఈ 122వ కీర్తనలో దావీదు చక్కని విషయాలు చెప్పాడు. యెరూషలేము క్షేమము కొరకు ఏం చేయండి అంటే, యెరూషలేములో క్షేమం ఉండదండి. ఎప్పుడు రక్తపాతం, 4000 సంవత్సరాల నుంచి రక్తం ఏరులై పారుతుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యెరూషలేము నాశనాన్నే కోరారు కానీ యెరూషలేము వృద్ధిని ఎవరు కోరలేదు. తెలుసా? మీకు ఆశ్చర్యం అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇశ్రాయేలు దేశం ఏర్పడాలా వద్దా అన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ పెట్టారు. మన భారతదేశం, నెహ్రూ గారు ఆ సమయంలో ప్రధానమంత్రి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేలు దేశం ఏర్పడకూడదని భారతదేశం వ్యతిరేకంగా ఓటేసింది. ఆయన అడిగారు, ఎందుకు అలా చేశావు అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, పరలోకం, దేవుని రాజ్యం, దేవుని పట్టణం జరగడానికి నీతి న్యాయాలు అవసరం, కానీ భూలోకంలో రాజ్యాలు నడవడానికి ఆయిల్ అవసరం. అందుకే ముస్లిమ్స్కి అనుకూలంగా ఏమేశాను, ఓటేశాను. వింటున్నారా? భారతదేశం ఎప్పుడు ఇశ్రాయేలీలకి అనుకూలంగా ఓటేలా, కానీ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు మన సహోదరులు, మన ఫ్రెండ్స్ అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు. చైనా యుద్ధంలో ఓడిపోయేవాళ్ళం, వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పిన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ ఇజ్రాయెల్ దేశం నాశనం చేసినప్పుడు చెదిరిపోయిన యూదులు చాలామంది భారతదేశం వస్తే ఆ సమయంలో మన దేశం వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి నివాస స్థలాలు ఇచ్చిందన్న కృతజ్ఞతతో చైనా యుద్ధంలో ఓడిపోతున్నాం అనుకున్న సమయంలో ఆయుధాలు ఇచ్చింది ఇజ్రాయెల్ దేశం. 1948 వరకు చేతిలో తుపాకీ లేదు వాళ్ళ దగ్గర, కానీ మహాసైన్యంగా నిలబడ్డారు. అందాకెందుకండి, పాకిస్తాన్తో జరిగే కార్గిల్ యుద్ధంలో ఓడిపోయే సమయంలో ఇజ్రాయెల్లో మనకు ఆయుధాలు ఇచ్చారు. ఇది ప్రపంచంలో చరిత్ర ఎరిగిన సత్యం. కానీ గొప్ప విషయం ఏంటంటే, మొన్న అలా యుద్ధం జరిగినప్పుడు మన ప్రధానమంత్రి ఏ దేశానికి మద్దతు ఇచ్చాడు? ఇశ్రాయెల్కి. మంచి పరిణామం. ఇది మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఒక్కసారి ఇశ్రాయెల్ దేశం కొరకు మీరు ప్రార్థన చేసి చూడండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. రోజు ప్రార్థన చేయండి యెరూషలేము. ఎందుకో తెలుసా? యెరూషలేము క్షేమమే నా దేశ క్షేమం. యెరూషలేము పట్టణం యొక్క వైభవమే నా దేశ వైభవం. యెరూషలేము ప్రపంచ చరిత్రను ప్రభావితం చేస్తుంది నాటి నుండి నేటి వరకు, 4000 సంవత్సరాల నుండి. అందుకే 2 విషయాలు, 2 కళ్ళు మనకి, ఎగరడానికి 2 రెక్కలు. రోజు మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేమును ప్రేమించాలి.